పిల్ల అనిలు శ్రీకాంత్ ఎటు పోయినరా? శ్రీకాంత్ మై విలేజ్ మీద డాక్యుమెంటరీ దీనికి ఢిల్లీ నుంచి యూట్యూబ్ లో వచ్చినట్నే షూటింగ్ జరుగుతుందా? మనం లేని డాక్యుమెంట్ ఎట్లా తీస్తారా? ఓ పిల్లగాండు మన వాళ్ళందరూ రమ్మండి. రారా అనిల్ పోదాం రారా. పోదాం. ఏ జల్ది రమ్మని చెప్పరా. జల్ది బయటికి బయట ఉరుగు ఉరుగు ఉరుగు. మేము ఇవ్వాలని లేదు, నువ్వు డాక్యుమెంట్ ఎట్లా తీసుకున్నావు? దాని తర్వాత గంగవ్వ, దాని తర్వాత అనిల్, రాజు, ఒక్కొక్కరి గురించి సపరేట్ తీసుకుంటూ మై విలేజ్ మీద డాక్యుమెంటరీ టోటల్ మై విలేజ్. హాయ్, నా పేరు శ్రీకాంత్. నాకు 29 సంవత్సరాలు. నేను ఎంటెక్ పూర్తి చేసిన. దాని తర్వాత నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేసి ఉంటే దాని తర్వాత నేను ఏం డిసైడ్ అయినా అంటే మా విలేజ్లో ఒక చికెన్ ఉండాలని డిసైడ్ అయిపోయినా. నా లైఫ్ అంబిషన్ ఏంటంటే మా విలేజ్ని ప్రపంచానికి చూపెట్టాలి అండ్ ఇక్కడ ఉన్న విలేజ్ పీపుల్ యొక్క లైఫ్ బెటర్ చేయాలి. చిన్నప్పటి నుంచి వెళ్ళి విలేజ్ అంటే చాలా ఇష్టం. సో ఎప్పుడు నేను ఫెస్టివల్స్కి వచ్చినా కూడా విలేజ్ ఉండడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. దాంతోపాటు నాకు ఫిలిం మేకింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసినప్పుడు మన విలేజ్ గురించి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే బాగుంటుంది, దాంట్లో కామెడీ స్కెచెస్ ఇంకా రియాక్షన్ వీడియోస్, రెస్పాన్స్ వీడియోస్ ఇవన్నీ చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన వచ్చింది. సో నాకు అప్పుడు థర్డ్ ఏం వచ్చిందంటే నేను విలేజ్కి వెళ్ళి ఈ యూట్యూబ్ వీడియోస్ తీసుకుంటూ కూడా మనం ఫ్యూచర్లో ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా మన విలేజ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అన్న ఫీలింగ్ అనిపించింది. సో అప్పుడు నేను విలేజ్కి వచ్చేసిన. సో ఇక్కడ ఉన్న పీపుల్తోని ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయడం, స్టెప్ బై స్టెప్ వీడియోస్ చేసుకుంటూ స్టార్ట్ చేసిన. అప్పుడు నేను 2016లో అక్టోబర్లో ఇక్కడికి వచ్చేసి ఉంటే అండ్ అప్పుడు నాతోని రాజు ఉంటుండే. సో ఇద్దరం కలిసి ఇంకా మా అంజి మామతోని చిన్న చిన్న కామెడీ స్కెచెస్, అప్పుడప్పుడు రియాక్షన్ వీడియోస్ అండ్ బయట వ్లాగ్స్ అలాంటివి చేస్తూ ఉన్నా. 2017 జూన్ నుండి వెళ్ళి నేను ఇంకా సీరియస్గా కామెడీ స్కెచెస్ చేయాలని అనుకొని గంగవ్వ, రాజు వీళ్ళ కాంబినేషన్లో ఒక విలేజ్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఒక వీడియో తీసుంటే. సో అప్పుడు ఆ వీడియో వైరల్ అయి ఉండే. లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే సో దాంతోపాటు మేము తీసిన ఓల్డ్ వీడియోస్ కూడా పీపుల్ చూడడం స్టార్ట్ చేశారు. సో అప్పటి నుంచి వెళ్ళి మేము ఇంకా వెనక్కి చూసుకోకుండా స్టెప్ బై స్టెప్ వీడియోలు చేస్తూ వెళ్ళుకుంటూ ఇంకెవరైనా మనకు టాలెంట్ కనిపిస్తే వాళ్ళని కూడా తీసుకుంటూ ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మై విలేజ్కి వచ్చి ఉండే అండ్ ఇప్పుడు మనకు ఒక 15 పీపుల్ మన మై విలేజ్లో వర్క్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు అంతా చాలా బాగుంది. మనం తీసే ప్రతి వీడియోలో మై విలేజ్ వీడియోలో కంప్లీట్ ఒక మెసేజ్ అయితే ఇంటర్నల్గా ఉంటుంది. అసలు మెయిన్గా విలేజ్లో ఉండే లిక్కర్ ప్రాబ్లమ్స్ మీద కావచ్చు, లేకపోతే టొబాకో యూసేజ్ మీద కావచ్చు, లేకపోతే విమెన్ ఎంపవర్మెంట్ మీద కావచ్చు. సో ఇవన్నీ మనం డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతుంది. సోపది కాదు, ఉత్త టార్చర్ పెట్టడం ఎందుకు, బట్ కొంచెం సెటారికల్ వేలో ఒక ఫన్ వేలో చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే పీపుల్ ఎంగేజ్ అవుతూ ఉంటారు, సేమ్ టైం కంటెంట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అట్లా ఒక మెసేజ్ కూడా వెళ్తూ ఉంటుంది. నేను చిన్నప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ నుంచి కూడా నేను ఫిలిమ్స్ చాలా చూసేవాడిని. మెయిన్ థింగ్ ఏంటంటే శంకర్ గారి డైరెక్షన్లో ఉన్నది అపరిచితుడు, ఒకే ఒకడు. సో ఆ ఫిలిమ్స్ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించినాయి. అండ్ అట్లే ఇంగ్లీష్ మూవీస్ టర్మినేటర్,
అనకొండ. సో అలాంటి హర్రర్ మూవీస్ చూసేవాడిని. అప్పుడు నాకు కంప్లీట్గా అబ్జర్వ్ చేసేవాడిని అలాంటి మూవీస్ తీయాలి, అలాంటి వీడియోస్ తీయాలని. బట్ అప్పుడు నాకు టెక్నాలజీ లేకుండే. నేను ఎప్పుడైతే నేను బీటెక్లో ఎంటర్ అయిపోయానో ఒక ఇంట్లో కంప్యూటర్ వచ్చి ఉండే. నా ఫ్రెండ్స్ దగ్గర అప్పుడప్పుడే 1 మెగాపిక్సెల్ 2 మెగాపిక్సెల్ ఫోన్స్ ఉంటుండే. నేను అప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని కొన్ని క్యాప్చర్ చేసుకుంటూ దానికి మ్యూజిక్ యాడ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసేవాడిని. సో ఎక్స్పెరిమెంట్ చేసిన కొద్ది నాకు చాలా ఎంకరేజ్మెంట్ అనిపించింది. ఓకే, నేను అనుకున్న విజన్ మెల్లమెల్లగా నేను పెట్టగలుగుతున్నాను అనిపించుండే. అండ్ కంప్లీట్ 2012లో నేను ఒక ఐప్యాడ్ తీసుకున్నా. సో దాంట్లోనే మనం షూట్ చేసుకోవచ్చు, దాంట్లోనే ఎడిట్ చేసుకోవచ్చు. అప్పటి నుండి నాకు చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే, నేను కూడా కంప్లీట్గా నేనే షూట్ చేసుకొని, నేనే ఎడిట్ చేసుకొని, ఈవెన్ యాక్టర్స్కి నేనే డైరెక్ట్ చేసి ఎవ్రీథింగ్ నేనే చేసుకోగలను అని చెప్పి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిండే. సో అప్పటి నుంచి నేను స్టెప్ బై స్టెప్ యూట్యూబ్ ద్వారా ట్యూటోరియల్స్ చూడడం, లేకపోతే ఏమన్నా ఆన్లైన్ కోర్సెస్ చేయడం. ఇప్పటికి కూడా మేము చాలా ఎక్విప్మెంట్ అప్గ్రేడ్ చేసుకున్నాం. అండ్ మా టార్గెట్ ఏంటంటే ఒక మంచి ఫిలిం చేయాలి ఫ్యూచర్లో. అంటే మనం చాలా ఆల్మోస్ట్ ఒక ఫిలింలో ఎలాంటి 24 క్రాఫ్ట్స్ ఉంటాయో అలాంటి నేర్చుకుని మనం పర్ఫెక్ట్గా సిద్ధమైపోయి మన వ్యూవర్స్కి మంచి కంటెంట్ ఇస్తూ అండ్ ఫ్యూచర్లో మంచి ఫిలిమ్స్ కూడా చేయాలని ఉంది ఇప్పుడైతే. ఇది గంగవ్వ కొత్తగా కట్టుకుంటున్న ఇల్లు. ఇంకా ఒక 2-3 monthsలో కంప్లీట్ అయిపోతుంది. గంగవ్వ నీకు ఎట్లా అనిపిస్తుంది మరి? నాకు కళ్ళకు నీళ్ళు వస్తా, నేను వచ్చి పడితే. ఎందుకు? నువ్వు ఏబట్టి ఇల్లు కట్టుకుంటున్నావు. బిగ్ బాస్ పోతుంది, ఇంకే బిగ్ బాస్కి అయినా నువ్వు తోలితేనే నేను వేయినా, నువ్వు నాతోని దానికి ఏడ్చుడు ఎందుకు? ఇక చనిపోయిన వాళ్ళే నేను ఎదురైన కైకిలల్లా గుత్తలు పట్ట 10 ఎక్కువ అవుతానంటే ఆ చేనులకు 4 తోలుకొని పోతా. నాకు అంత జాగ్రత్త కొంత ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ. ఇక ఇట్లనే తోలుకుంటూ పోయే వరకల్లా ఈ శ్రీకాంత్ ఏం చేసిండు, సెలవులు వస్తాయి కదా వాళ్ళకు కరీంనగర్లకు వెళ్ళి ఇక అచ్చుకుంటా కెమెరా చిన్నది పట్టుకుంటా అటు ఇటు తీసుడు పెట్టిండు. ఈ పిల్లగాడు అమ్మ నాన్నను కరీంనగర్లు ఉన్నారు. ఏమో గీడికి వచ్చేమో గీడు ఉంటాడు, గిట్లా ఆదివారం శనివారం సెలవులు వస్తాయి వాళ్ళకు. ఈ పిల్లగానికి పిసది అయింది, ఓ సీసలు పెట్టి ఓ తీసు అరొక్కటి తీసు. సెక్యూరిటీ ఏముంది అని చెప్పేసి వాళ్ళు ఉంటే మెల్లమెల్ల చిన్నగా మేము అంత పెద్ద యాక్టర్లం కాదు. కాకపోతే శ్రీకాంత్ ఏంటంటే మా యాక్టింగ్ను గుర్తించి ఈ మవిల షోలో పెట్టడం ద్వారా ఇంకొంత మాకు ఎట్లా అంటే చాలా సంతోషం అనిపించింది. ఓకే, అంటే మై విలేజ్ షో మెయిన్ థీమ్ ఏంటంటే విలేజ్ కల్చర్ని సొసైటీకి చూపించడం. అంటే యాక్చువల్గా ఏంటంటే మనం జనరల్గా ఏమనుకుంటాం అంటే విలేజ్ పీపుల్ అంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఇల్లిటరేట్, వాళ్ళ కల్చర్ గురించి ఎక్కువ ఐడియా ఉండదు అన్న కోణం ఉంటుంది. మనం దేన్నైతే వదిలేస్తున్నామో అంటే కల్చర్ని, దాన్ని మేము పట్టుకొని కూర్చున్నాం. దట్ ఈస్ ద సోల్ ఆఫ్ మై విలేజ్ షో. సో ఇప్పుడైతే బాగుంది, ఆర్థికంగా ఇబ్బంది ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. అంటే ఒకటి నెట్ఫ్లిక్స్లో, ఒకటి తరుణ్ భాస్కర్ దానిలో చేసిన. అంటే ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళ దగ్గరికి పోయి మా యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పి ద త్రూ చేసుకోవడం ద్వారా మాకు మై విలేజ్ షో ద్వారా ఏంటంటే సర్కిల్ పెరిగి విలేజ్కి రోడ్స్, గ్రౌండ్, లైబ్రరీ, సో ఇలా ప్రొవైడ్ చేసుకుంటా మేము డెవలప్ అవ్వకుండా వాళ్ళని డెవలప్ చేస్తున్నాం. కాబట్టి మాకు ఇప్పుడు కొంచెం ఇప్పుడు చాలామంది విలేజ్ నుంచి పోయి సిటీలో జాబ్ కోసం దేనికోసం లివింగ్ ఉంటున్నారు. సో మా కంటెంట్లో ఏంటంటే, మా వీడియోస్ ఏంటంటే ఎవరైతే మర్చిపోతున్నారో ఆ సంస్కృతిని, ఆ పదాలని, ఆ బంధుత్వాల్ని మేము కంటెంట్ రూపంలో, అంటే మాకు సంబంధించిన విషయాల్ని, జరిపోయిన విషయాన్ని కంటెంట్ రూపంలో చూపించడం ద్వారా ఎక్కువ మంది మాకు కనెక్ట్ అవుతున్నారు. సో నాకు చాలా ఇష్టం జరిపోయిన ఓల్డ్ మెమోరీస్ని తెలుసుకోవడం, చూపించడం. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కంటెంట్, సేమ్ టైం యాక్టర్స్ వాళ్ళు చేయగలుగుతారా లేదా.
ఆ కంటెంట్కి వాళ్ళు న్యాయం చేయగలుగుతారా లేదా. రాజు నీ కొడుకు అయితే హైదరాబాద్ ఉంటుంది, ఆమె వస్తుంది. ఏం లేదు, ఫస్ట్ రాజుని ఏమంటాం అంటే అది అక్కడ 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 అడిగి సీన్ 1 టేక్ 1 రోల్. సో మేము ఫస్ట్ కంటెంట్ని నాకు నచ్చినట్టు రాసుకునేవాడిని. అప్పుడు యాక్టర్స్ చేయలేకపోయేవాళ్ళు. మంచిగా పట్టు, అట్లా పట్టు. రాజు ఏం చేస్తున్నావురా నువ్వు? ఓకే రోల్ యాక్షన్. రాజు సో దాని తర్వాత నేను ఏం చేసిన అంటే కంటెంట్ని యాక్టర్స్ ఏ విధంగా రియల్గా చేయగలుగుతారు అలా రాసుకుంటూనే సోషల్ ఇష్యూస్ని అండ్ కంటెంట్ని కూడా బేసికల్గా అలానే చేసుకుంటూ వస్తున్నా. 2012లో మేము స్టార్ట్ చేసినప్పుడు అండ్ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే. అండ్ మెయిన్గా బేసిక్ ఏంటంటే ఇంటర్నెట్ ప్రాబ్లం. ఇక్కడ ఏదైతే షూట్ చేస్తామో ఎడిట్ చేసిన తర్వాత నేను కంప్లీట్గా కరీంనగర్కి వెళ్ళి అక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుండే. అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుండే, ఎందుకంటే అప్పుడు ఒక ఫుల్ హెచ్డి ఫైల్ అప్లోడ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 6-7 అవర్స్ అవుతుంది. ఎట్లా కంప్లీట్ చేస్తున్నా లాస్ట్గా మళ్ళీ చూసుకుందాం సరే. బట్ ఎప్పుడైతే 2017 అప్పటి నుంచి 4G రావడం అండ్ మొబైల్ డేటా కనెక్షన్ స్పీడ్ పెరగడం వల్ల ఇక్కడ నుండి కంప్లీట్గా మేము చేసుకోగలుగుతున్నాం. బట్ ఇప్పటికీ కూడా ఆ ప్రాబ్లం ఏంటిదంటే ఇక్కడ సిగ్నల్ అనేది కరెక్ట్గా ఉండదు. సో అప్పుడప్పుడు తక్కువ ఉంటుంది, అప్పుడప్పుడు ఎక్కువ ఉంటుంది. ఏం చేస్తున్నావురా? మామ ఎడిటింగ్ చేస్తున్నామా? అరే నేను ఊకే క్లోజ్ లో పెట్టరా, మంచి ఎడిటింగ్ అయ్యరా, గిమ్మలు పెట్టి యూజ్ చేయరా, మంచిగా యూజ్ పెట్టరా నన్ను. Is this okay? Check 1 2 3 check 1 2 3. Hi friends, welcome back to my village show. ఎస్ అంటే అప్పుడు విలేజ్లో మాతో కలిసి తిరిగేది, తర్వాత మనకు ఉన్నటువంటి వాళ్ళ ఏజ్ గ్రూప్ పీర్ గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళతో కలిసి ఉండేటువంటి చాలా యాక్టివిటీస్ మేము చేసినప్పుడు అందులో చిన్నగా ఉన్నప్పుడు వాటిని చూడడం కానీ, తర్వాత కొంచెం పెరిగిన తర్వాత వాళ్ళతో కలిసి చేయడంతో ఒక విలేజ్తోని ఒక అనుబంధం అనేటువంటిది ఏర్పడ్డది. ఆ అనుబంధం అనేటువంటి ఏర్పడడం వల్లనే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్గానే ఏదైనా చేస్తే బాగుంటుంది. యాక్చువల్గా అయితే మేము స్టార్టింగ్ నుంచి విలేజ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నాం. అండ్ దాని బేస్ మీద మేము ఈ మై విలేజ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ యాక్టివిటీస్ కవర్ చేస్తూ వస్తున్నాం. సో మేమేమనుకున్నామంటే ఒక కొత్తగా విలేజ్లోనే ఉంటూనే ఎట్లా మనకు చాలా క్రూ ఉన్నారు, సో మనం ఎట్లా నేర్చుకుంటాం అది మన విలేజ్ పీపుల్ నేర్పిస్తూ అండ్ ఒక కొలాబరేటివ్ స్పేస్ లెక్క క్రియేట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ HRDC అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పేసి ఇది స్టార్ట్ చేసినాం. అసలు మేము స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు మై విలేజ్కి ఒక 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే చాలు, ఇలానే స్టెప్ బై స్టెప్ స్లోగా కంటిన్యూ చేద్దాం అనుకున్నా. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అండ్ చాలా ఫ్యాన్స్ పెరుగుతున్నారు. అంటే మాకు ఇప్పుడైతే రెస్పాన్సిబిలిటీ పెరిగింది, ఇంకా బెటర్గా వీడియోస్ తీయాలి, ఇన్స్పిరేషనల్గా ఇంకా బెటర్గా ఉండాలని చెప్పేసి ఆ ఫ్యాన్స్ వల్ల మాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇంకా మనం ఒక జీవితంలో వేగంగా ఒక గోల్ని రీచ్ కావాలంటే ఒక్కనే వెళ్ళు, అదే దూరంగా నీ గమ్యానికి వెళ్ళాలంటే నలుగురితో కలిసి వెళ్ళు, 10 మందితో కలిసి వెళ్ళు అనేదాన్ని గట్టిగా నమ్ముంటుంది. అందుకే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది వచ్చినా అందరం కలిసి మెలిసి వర్రీ అనేది ఎప్పుడూ ఉంటుంది. బట్ అప్పుడప్పుడు అలాంటి చిన్న చిన్న వర్రీస్ ఉంటేనే ఇంకా మనం ఇంకా అలర్ట్గా ఉంటాం, ఇంకా ఎక్కువ నేర్చుకుంటాం అండ్ ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం.